ప్రార్థన మందిరంలో మరింత ఆశీర్వాదం పొందాలంటే సమయానికి వెళ్ళడం, ముందు వరుసలో కూర్చోవడం, కంఠమెత్తి పాటలు పాడటం, విన్న వాక్యం హృదయంలో భద్రపరచుకోవడం, ఇతరులతో కలిసి ప్రార్థించడం, కృతజ్ఞతా కానుకలు ఇవ్వడం, విసుక్కోకపోవడం, అందరినీ పలకరించడం, ఎవరికీ ఆటంకంగా ఉండకపోవడం, మందిర పనుల్లో చేయూతనివ్వడం, అంతేకాకుండా వాక్య వెలుగులో మనల్ని పరిశీలించుకోవడం, పరిశోధించుకోవడం, వాక్యానుసారంగా జీవించడం, అందరికీ మాదిరికరంగా ఉండడం. అంతేకాకుండా వాక్యం సెలవిస్తున్నట్లుగా మీరు నిలవబడి ప్రార్థన చేసినప్పుడు మీ హృదయంలో ఎవరి మీదైనా పగ ఉంటే దాన్ని అక్కడే విడిచిపెట్టడం. ఎందుకనగా క్షమించేవారే క్షమించబడతారు గనక. సమాధానం లేని వారితో సమాధాన పడటం. ఆర్భాటాలకు పోకుండా ఉన్నవాటితో సంతోషించడం. గర్వము, శరీరాశ, నేత్రాశ, జీవపడమను విడిచిపెట్టడం. అంతేకాకుండా తమకు పుట్టిన బిడ్డలను సైతం దేవుని పనుల్లో వాడబడేలా చూడటం. ప్రభు మార్గం విడిచిన వారిని సరిచేయడం. ప్రభు కృప మీకు తోడైండునుగాక.